గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో గ్రామ పంచాయతీలను పూర్తిగా నిర్వీర్యం చేశారన్నారు. కేంద్ర నిధులను గ్రామ స్థాయిలో ఖర్చు చేయలేదన్నారు. కేంద్ర నిధులను దారి మళ్లించడంతో గ్రామాల అభివృద్ధి నిలిచిపోయిందన్నారు రామచంద్రరావు. గత ప్రభుత్వం పంచాయతీల నిధులను విడుదల చేయలేదన్నారు. దీంతో చాలా మంది సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్నారని గుర్తు చేశారు. ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో గెలిచేందుకు నేతలు కృషి చేయాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలపై రాష్ట్ర బీజేపీ ముఖ్య నేతలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు. పార్టీ నేతలకు పలు ముఖ్య సూచనలు చేశారు. మీకు ఏ స్వేచ్ఛ ఇచ్చినా దాంతోపాటు మనకు బాధ్యత కూడా ఉన్నది. నీకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే మాట్లాడే స్వేచ్ఛ ఇస్తే నేను ఏది పడితే అది మాట్లాడతా, దేశాన్ని తిడతా, వాళ్ళని తిడతా నడవదు. ఏదైనా దాని బాధ్యత కూడా ఉండాలి. మనం ఒక మౌలిక హక్కుని మన హక్కుని మనం నిర్వహించేటప్పుడు, మన హక్కుని మనం ఎంజాయ్ చేసేటప్పుడు మన బాధ్యత కూడా ఉండాలి. మీ బీసీ రిజర్వేషన్ 42% దేవుడికి ఎరగా. ఇప్పుడు ఈ యొక్క ఎలక్షన్స్లో గ్రామ పంచాయతీలో మీరు 22, 23 కూడా ఇవ్వలేని పరిస్థితి. కేవలం 17% మాత్రమే మీరు బీసీలకు రిజర్వేషన్ ఇస్తున్నారు. రాజ్యాంగాన్ని మీరు ఏం గౌరవం ఇచ్చినట్టు, మీరు చెప్పిన మాటను కూడా మీరు ఏం గౌరవం ఇచ్చినట్టు. ఈరోజు దళితుల పైన ఈరోజు జరుగుతున్న అత్యాచారం మీద మీరు ఏం చేస్తూ ఉన్నారు? మీరు మాట్లాడుతూ ఉన్నారు రక్షణ చేస్తామని చెప్పి. ఎస్సీ కార్పొరేషన్స్ ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో ఈరోజు భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాతనే ఆ ఒక వర్గానికి ఈరోజు న్యాయం జరుగుతూ ఉన్నది. ఈరోజు ఎస్సీ ఒక కమిషన్ చైర్మన్ కానీ ఎస్టీ కమిషన్ చైర్మన్ గతంలో ఎస్సీ ఎస్టీ మాత్రమే ఉండే, రెండు కూడా సపరేట్గా చేసి వాళ్ళకి ఫండ్స్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈరోజు ఎస్సీ అధికారులని ఈరోజు వాళ్ళకు రోస్టర్ సిస్టంలో వాళ్ళకు ప్రమోషన్స్ ఇవ్వగలుగుతుంది కేవలం బీజేపీ ప్రభుత్వం మాత్రమే. కాబట్టి దేశంలో ఉన్న తెలంగాణలో ఉన్నటువంటి బీసీ యొక్క సామాజిక వర్గానికి ఎస్సీలను కోరుతా ఉన్నాను. ఈ రెండు ప్రభుత్వాలు కూడా గతంలో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్